తమపై దాడి చేస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని ఇరాన్కు సౌదీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. పశ్చిమాసియా యుద్ధం వేళ పొరుగు దేశాలపై దాడులు చేయడం పట్ల ఇరాన్ అధ్యక్షుడు క్షమాపణ చెప్పారు. ఇక ఈ ప్రకటన తర్వాత సౌదీ నుంచి వార్నింగ్ వెళ్లింది. ఇకపై సౌదీలోని చమురు క్షేత్రాలపై దాడులు చేస్తే దానికి తగ్గట్టుగా బదులిస్తామని స్పష్టం చేసింది. ఉద్రిక్తతలు తగ్గించడానికి చర్చలే మార్గమని, చర్చలు కాదని దాడులకు పాల్పడితే ఊరుకునేది లేదని స్పష్టం చేసింది. సౌదీ భూభాగం నుంచి అటాక్ చేయడానికి అమెరికాకు అనుమతిస్తామని హెచ్చరించింది. गंजर हो गया यार। వార్ బ్రేకింగ్ అంటుంది మనకి. తమపై దాడి చేస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని ఇరాన్కు సౌదీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. పశ్చిమాసియా యుద్ధం వేళ పొరుగు దేశాలపై దాడులు చేయడం పట్ల ఇరాన్ అధ్యక్షుడు క్షమాపణ చెప్పారు. ఇక ఈ ప్రకటన తర్వాత సౌదీ నుంచి వార్నింగ్ వెళ్లింది. ఇకపై సౌదీలోని చమురు క్షేత్రాలపై దాడులు చేస్తే దానికి తగ్గట్టుగా బదిలిస్తామని స్పష్టం చేసింది. ఉద్రిక్తతలు తగ్గించడానికి చర్చలే మార్గమని, చర్చలు కాదని దాడులకు పాల్పడితే ఊరుకునేది లేదని స్పష్టం చేసింది. సౌదీ భూభాగం నుంచి అటాక్ చేయడానికి అమెరికాకు అనుమతిస్తామని హెచ్చరించింది. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం భీకరంగా మారింది. 3 దేశాలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో యుద్ధంపై చైనా స్పందించింది. ఇరాన్లో కుట్రల్ని సహించమని యుఎస్కు వార్నింగ్ ఇచ్చింది. ట్రంప్, నెతన్యాహులు ఇరాన్లో పాలన మార్పు కోరుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. సైనిక చర్యకు బదులుగా దౌత్యపరమైన చర్చలు జరపాలని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ విజ్ఞప్తి చేశారు. ఇరాన్, మధ్యప్రాచ్యానికి సంబంధించిన సమస్యల్ని సరిగ్గా నిర్వహించాలని అన్నారు. ఇక ఇరాన్, గల్ఫ్ దేశాల సార్వభౌమాధికారం, భద్రతను పరస్పరం గౌరవించాలని కోరారు. వీలైనంత త్వరగా చర్చలకు రావాలని ఇరు వర్గాలకు సూచించారు. యుద్ధం, పాలన మార్పుకు కుట్ర పన్నే ప్రయత్నాలకు ప్రజల మద్దతు లేదని విదేశాంగ మంత్రి అన్నారు. ఇక ఈ సంక్షోభాన్ని పరిష్కరించడంలో సహాయం చేయాలని చైనా ప్రధాన దేశాలకు సూచించింది. శాంతి కోసం భవిష్యత్తులో చైనా తన ప్రయత్నాలను ముమ్మరం చేయడానికి సిద్ధంగా ఉందని విదేశాంగ మంత్రి చెప్పారు. ప్రాంతీయ భద్రతకు చైనా ఎల్లప్పుడూ ఒక వంతెనగా ఉంటుందని హామీ ఇచ్చారు. 陷入战火的中东，我想说的是，这是一场本不应该发生的战争，也是一场对各方都没有好处的战争。面对陷入战火的中东，我想说的是，这是一场本不应该发生的战争，也是一场对各方都没有好处的战争。面对陷入战火的中东，